హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఇవాళ మన క్రిప్టో కరెన్సీ మార్కెట్లో బిట్ కాయిన్ చూసారంటే ఆల్ టైమ్ రికార్డ్ హై. ఏదైతే నేను రెసిస్టెన్స్ చెప్తూ వస్తున్నానో $1,05,000 క్రాస్ చేసి 1,05,350 వరకు వెళ్ళింది డాలర్స్లో. నెక్స్ట్ ఇక్కడి నుంచి నెక్స్ట్ క్రాస్ చేయాల్సిన రెసిస్టెన్స్ 1,10,000 త్వరలోనే బీట్ చేస్తుంది. ఖచ్చితంగా ఆ రెసిస్టెన్స్ని టచ్ చేస్తుంది. అది కూడా బ్రేక్ చేసిందంటే 1,10,000 కూడా బ్రేక్ చేసిందంటే $1,20,000 వరకు, $25,000 వరకు వెళ్ళే ఛాన్స్, మంచి ఛాన్స్ ఉంది. బాగా పైకి వెళ్తుంది. మార్కెట్ పాజిటివ్గా ఉంది ఓవరాల్గా. ఇవాళ మన బిట్ కాయిన్కి సపోర్ట్ చూస్తే ఇవాళ వరకు చూసేటప్పటికి $92,000 అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అయింది. పైన రెసిస్టెన్స్ $1,10,000. దాని తర్వాత పైకి వెళ్ళటమే, ఇంకా అప్వర్డ్ మూమెంటే కనిపిస్తుంది. 2025లో చాలా రికార్డ్ హైస్ మనం చూడబోతున్నాం మార్కెట్లో. జనవరి నుంచి స్టార్ట్ అయ్యి చాలా రికార్డ్ బ్రేకింగ్ హైస్ చూస్తాం. ఖచ్చితంగా 2025లో మార్కెట్ బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే ట్రంప్ గారు స్వేరింగ్ ఇన్ జనవరి 20వ తారీఖు ఉంది కనుక ఖచ్చితంగా పాజిటివ్గా ఉంటుంది మార్కెట్. బిట్ కాయిన్ మొత్తం న్యూ రికార్డ్ హై క్రాస్ చేసింది $1,06,000. చూద్దాం ఇంకా ఎంత క్రాస్ చేస్తుంది, ఎంత పైకి వెళ్తుంది అనేది వెయిట్ చేసి చూద్దాం. చాలామందికి చెప్తూ వచ్చాను, ఇండియన్ మనీలో పెద్ద ఇన్వెస్టర్స్ ఉంటే బై చేసుకోండి బిట్ కాయిన్ అని. మరి ఎంతమంది బై చేసుకున్నారో ఏంటో నాకు తెలియదు. షార్ట్ టర్మ్లో మంచి లాభాలు వస్తాయి బిట్ కాయిన్లో, చూసుకోండి. అలాగే ఎథీరియం కూడా పెరుగుతుంది. ఎథీరియం బాగా పెరుగుతుంది, చూసుకోండి. ఖచ్చితంగా ఎథీరియం కూడా 4,113 ఏదైతే ప్రీవియస్ ఆల్ టైమ్ హై ఉందో అది బ్రేక్ చేసిందంటే $6,000 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. ఖచ్చితంగా పాజిటివ్గా పైకి వెళ్తుంది మార్కెట్. ఓవరాల్ మార్కెట్ సిచ్యువేషన్ చూస్తే పాజిటివ్గా ఉంది. ఖచ్చితంగా ఆల్ట్ కాయిన్స్ అన్నీ పైకి వెళ్తాయి. ఓకే, ఇవాళ ఇంకో పర్టికులర్ సెక్టర్, కొన్ని సెక్టార్స్లో టాప్ 20 కాయిన్స్ చూసారంటే కాయిన్ మార్కెట్ క్యాప్లో అన్నీ బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి. బిట్ కాయిన్, ఎథీరియం, USDT, XRP, రిపుల్, అవాక్స్, అవలాంచి, యాప్టాస్ ఇవన్నీ కూడా బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి ఖచ్చితంగా. ఇప్పుడు అన్ని సెక్టార్స్ బాగా చేస్తున్నాయి. స్పెసిఫిక్గా ఇవాళ నేను చెప్పాలనుకున్న సెక్టార్ వచ్చి గేమింగ్ సెక్టార్. ఎందుకు గేమింగ్ సెక్టార్లో పర్టికులర్గా లింక్డ్ గేమింగ్ సెక్టార్స్ కంపెనీస్ టాప్ 10 కాయిన్స్లో సెలెక్ట్ చేసుకుని ఇన్వెస్ట్ చేసుకున్నారంటే మీకు 100x రిటర్న్స్ వస్తాయి 2025లో. ఎందుకంటే ఇయర్ ఎండ్కి వచ్చేసింది, క్రిస్మస్ సీజన్, న్యూ ఇయర్. గేమింగ్ సెక్టార్ బాగా పెర్ఫామ్ చేస్తుంది, మంచి రిటర్న్స్ వస్తాయి గేమింగ్ సెక్టార్లో. అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు గేమింగ్ సెక్టార్ బాగా పెర్ఫామ్ చేస్తుంది. ఇప్పుడు కొన్ని కాయిన్స్ లిస్ట్ చెప్తాను, మీరు కూడా చూసుకుని మీకు నచ్చితే కొనుక్కోండి. ఇప్పుడు మీకు గేమింగ్ కాయిన్స్ కొన్ని లిస్ట్ వినిపిస్తాను, మీరు కూడా చెక్ చేసుకోండి. గూగుల్లో చెక్ చేసుకుని మీకు నచ్చితేనే బై చేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ కాయిన్ ఇమ్యూటబుల్ అని ఐఎంఎక్స్ అని ఉంది. అది చెక్ చేసుకోండి, అది బాగుంది అంటున్నారు. $1.87 దగ్గర ఉంది, అది చెక్ చేయండి. దాని తర్వాత ఫ్లాకీ ఒకటి బిలో $1 ఉంది, అది చూసుకోండి. గాలా కాయిన్ ఖచ్చితంగా పెరుగుద్ది, బాగా పాజిటివ్గా పెరుగుద్ది, అదొకటి వాచ్ చేసుకోండి. దాని తర్వాత భీమ్ ఒకటి చూసుకోండి. భీమ్ కాయిన్ అదొకటి చూసుకోండి. దాని తర్వాత శాండ్ కాయిన్, ఇది కూడా గేమింగ్ కాయినే, బాగుంది, చూసుకోండి. దాని తర్వాత యాక్సీ ఇన్ఫినిటీ అని, ఇది కూడా గేమింగ్ కాయినే, చెక్ చేసుకోండి. మీకు నచ్చితేనే బై చేసుకోండి. దాని తర్వాత ఏప్ కాయిన్ అని అదొకటి చూసుకోండి, అది ఖచ్చితంగా పెరుగుద్ది. ఇంతకుముందు
ప్రూవ్ చేసుకున్న కాయిన్స్ ఇవన్నీ 2021లో మళ్ళీ ఇప్పుడు మంచి పైకి వెళ్తున్నాయి. అన్ని గేమింగ్ సీజన్ స్టార్ట్ అయింది. మనం ఈ టైంలో చూసుకోవాల్సిన గేమింగ్ కాయిన్స్. దాని తర్వాత సూపర్ వర్స్ అని ఆ కాయిన్ ఒకటి చెక్ చేసుకోండి. అది $2.15 దగ్గర ఉంది. ఖచ్చితంగా పైకి వెళ్తుంది, చూసుకోండి. దాని తర్వాత నాట్ కాయిన్ ఒకటి చూసుకోండి. నాట్ కాయిన్ ఒకటి పెరుగుతుంది. తర్వాత రాన్ కాయిన్ ఒకటి చూసుకోండి. ఇవన్నీ పెరుగుతున్నాయి. హెచ్లాన్ ప్రైమ్ అని $14 దగ్గర ఉంది. అది చూడండి, నచ్చితేనే బై చేసుకోండి. ఇవన్నీ మీరు చెక్ చేసుకోండి. తర్వాత బీసీ కాయిన్ అని గేమింగ్ కాయిన్ ఉంది, అది కూడా చూడండి. ఈ కాయిన్స్ అన్నీ ఇంపార్టెంట్గా వాచ్ చేసుకోవాల్సిన కాయిన్స్. మీరు చెక్ చేసుకుని మీకు నచ్చితేనే బై చేసుకోండి. నచ్చకుండా నేను చెప్పానని బై చేసుకోవద్దు. మీకు నచ్చితే, ఎందుకంటే ఇయర్ ఎండ్ వస్తుంది, క్రిస్మస్ హాలిడేస్ వస్తున్నాయి, జనవరి వస్తుంది, న్యూ ఇయర్ వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా గేమింగ్ కాయిన్స్ అనేవి బాగా ఏఐ లింక్డ్ గేమింగ్ కాయిన్స్ బాగా పెర్ఫామ్ చేస్తాయని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కనుక నేను సజెస్ట్ చేస్తున్నాను. చూసుకోండి, మీకు నచ్చితే బై చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఇంకో ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మీరు ఎవరికైనా క్రిప్టో ఎక్స్చేంజ్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే CoinDCX ఎక్స్చేంజ్ బాగుంది. దాంట్లో ఐఎన్ఆర్ డిపాజిట్ విత్డ్రాయల్ అన్నీ బాగున్నాయి. ఫ్యూచర్స్ ట్రేడింగ్ కూడా బాగుంది. బట్ ఒకటే నా సజెషన్ అయితే, ఫ్యూచర్స్ ట్రేడింగ్లో లెవరేజ్ ఎంత తక్కువ తీసుకుంటారో అంత రిస్క్ ఫ్యాక్టర్ చూసుకోండి. మ్యాక్సిమం 5x 7x వరకు లెవరేజ్ తీసుకోండి. అంతకన్నా ఎక్కువ తీసుకుంటే మీకు రిస్క్ ఎక్కువ. అది జాగ్రత్తగా చూసి ట్రేడింగ్ చేసుకోండి. ఆ CoinDCX ఎక్స్చేంజ్ లింక్ వచ్చి ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. అలాగే నా వాట్సాప్ నెంబర్లో చాట్ చేశారంటే మీకు నేను లింక్ పంపిస్తాను. మీరు కేవైసీ కంప్లీట్ చేశారంటే వితిన్ హాఫ్ అన్ అవర్ మీకు అకౌంట్ యాక్టివేట్ అయిపోద్ది. చూసుకోండి. ఇప్పుడు మన షిబా ఇను కాయిన్కి వచ్చేటప్పటికి, షిబా ఇను కాయిన్ మంచి న్యూస్ అయితే బ్రహ్మాండమైన న్యూస్ ఉంది. దగ్గరగా 2.7 ట్రిలియన్ కాయిన్స్ చేతులు మారిని పెద్ద పెద్ద వేల్స్ దగ్గర. మరి పాజిటివ్గా ప్రైస్ అయితే పెరగాలి, పైకి వెళ్ళాలి. మరి ఎందుకు స్లోగా ఉంది అనేది అర్థం కావటం లేదు. చూడాలి, ఒక మంచి పంప్ అయితే రావాలి. ఎందుకంటే షిబా కూడా గేమింగ్ కాయినే కనుక ఖచ్చితంగా ఈ టైంలో కంప్యూటర్ గేమ్స్ ఇవన్నీ తీసుకుంటారు కనుక ఖచ్చితంగా పైకి వెళ్ళాలి. పాజిటివ్గా పైకి వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రస్తుతం ట్రేడింగ్ జరుగుతుంది. నేను వీడియో చేసే టైంకి 2500 అబౌవ్ ట్రేడ్ చేస్తుంది. 2000 ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోను. డిప్ రావడానికి వీల్లేదు, 2000 అబోవే ట్రేడ్ అవుతుంది. ఇక్కడ బై చేసుకునే వాళ్ళు కూడా బై చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఒక బౌన్స్ అయిందంటే మటుకు ఇంకా 3000 సిరీస్ దాటిందంటే ఖచ్చితంగా 5200 వరకు వెళ్ళే రెసిస్టెన్స్ ఉంది. ఇప్పుడు బిట్ కాయిన్లో మంచి మూమెంట్ వచ్చింది, మళ్ళీ ఆల్ట్ కాయిన్స్లో మళ్ళీ మూమెంట్ వచ్చింది కనుక ఖచ్చితంగా పాజిటివ్గా ఉంటుంది మార్కెట్ బాగా పెరుగుతుంది కనుక ఇవన్నీ చూసుకోండి. దాని తర్వాత మనం రెగ్యులర్గా చెప్పుకునే కాయిన్స్లో FTM ఒకటి చూడండి. FTM నేను మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను. FTM ఒకటి బాగా పెరుగుతుంది, అదొకటి వాచ్ చేసుకోండి. దాని తర్వాత సూ కాయిన్ ఒకటి చూసుకోండి, అదొకటి బాగుంది. దాని తర్వాత యాప్టాస్ ఒకటి చూసుకోండి, అదొకటి బాగుంది. అవాక్స్ అదొకటి చూసుకోండి. దాని తర్వాత గాలా కాయిన్ ఇంకా గేమింగ్ టైం కనుక ఖచ్చితంగా గాలా కాయిన్ బై చేసుకోవచ్చు. ఖచ్చితంగా అది ₹7 ఒక రెసిస్టెన్స్. అది క్రాస్ చేసిందంటే ₹10 దాటి వెళ్తుంది. ట్రేడింగ్ చేసుకోవచ్చు. లాంగ్ టర్మ్ హోల్డ్ చేసేవాళ్ళు లాంగ్ టర్మ్ హోల్డ్ చేయొచ్చు. గాలా కాయిన్, ఈ కాయిన్స్ అన్ని చూసుకోండి. దాని తర్వాత పాలిమాటిక్ ఒకటి చూసుకోండి, అది కూడా ఖచ్చితంగా పెరుగుతుంది. దాని తర్వాత మన ఆడా క్యాడినో ప్రస్తుతం ఇప్పుడే ₹100 దగ్గర ఉంది. చూసుకుని మీకు నచ్చితే బై చేసుకోండి. ఎందుకంటే ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఐఎమ్ నాట్ ఏ ఫైనాన్షియల్ అడ్వైజర్. నేను ఫైనాన్షియల్ అడ్వైజర్ని కాదు.
కనుక మీరు ఎవరన్నా నిపుణుల్ని సంప్రదించాలి. బై చేసుకునేటప్పుడు, ఇన్వెస్ట్ చేసుకునేటప్పుడు ఒక నిపుణుల్ని సంప్రదించి మీ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోండి. ఇప్పుడు చూసుకోవాల్సిన ఇంకా మిగతా కాయిన్స్ ఎథీరియం ఒకటి చూసుకోండి, ఖచ్చితంగా అది బాగా పైకి వెళ్తుంది. సొలానా ఒకటి చూసుకోండి. డాజ్ కాయిన్ ఒకటి చూసుకోండి. ఇవన్నీ బాగా పెర్ఫామ్ చేస్తే బాగా పైకి వెళ్తాయి, వాచ్ చేసుకోండి. ఈ వీక్ ఇప్పుడు న్యూ వీక్ స్టార్ట్ అవుతుంది కనుక ఇక్కడ సండే ఈవినింగ్, రేపటి నుంచి న్యూ వీక్ స్టార్ట్ అవుతుంది కనుక పాజిటివ్గా ఉంటుంది. బిట్ కాయిన్ ETF ఇన్ఫ్లోస్ బాగా పెరిగినాయి, విపరీతంగా పెరిగినాయి ఇన్ఫ్లోస్ కనుక చూసుకుని ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళు చేసుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే బాగా లైక్ చేయండి, బాగా షేర్ చేయండి, బాగా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.